కుంభమేళా జరిగింది. దాదాపు 5.5 కోట్ల మంది పైన వెళ్ళారని చెప్పేసి నేను విన్న సమాచారం, కొన్ని వీడియోలు చూస్తున్నా. అలాంటివి ఏ ఒక్కరు కూడా ఇంత కుంభమేళా జరిగింది, ఇన్ని కోట్ల మంది హిందువులు ఒక దగ్గరికి వచ్చి గ్యాదర్ అయ్యారు, ఇంతమంది ఇన్ని కోట్ల మంది స్నానాలు చేశారు అని చెప్పి అక్కడ ఎవరైనా సరే ఎక్కడైనా ఒక వీడియో కానీ, యూట్యూబర్స్ అని చెప్పి సోషల్ మీడియా అని, ఇలా న్యూస్ ఛానల్స్ అని, తెలుగు ఛానల్స్ కానీ ఏ ఒక్క ఛానల్ కూడా నేషనల్ లెవెల్లో దీన్ని హైలైట్ చేసింది అయితే ఎక్కువ నాకు ఎక్కడ కనపడలేదు. అంటే ఒక కుంభమేళా జరిగి ఇన్ని కోట్ల మంది, హిస్టరీ అంటే ఇది, ఎప్పుడు రాలేని జనం వచ్చారంట. దాని మీద ఫోకస్ తీసేసి అక్కడెవరు రుద్రాక్షలు, పూసలు, దండలు అమ్ముకునే ఒక అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని వైరల్ చేసి, అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మీరు బాగున్నారు, మీరు హీరోయిన్ అవ్వచ్చు కదా అని ప్రతి ఒక్కరు మైకులు పెట్టుకుని అక్కడికి వెళ్ళడం, ఆవిడ వీడియోలు ప్రతి ఒక్కరు స్టేటస్లు పెట్టుకోవడం, పోస్టులు పెట్టడం, ఆవిడ అందం గురించి వర్ణించి పేరాలు రాస్తున్నారు టైం వెచ్చించి. దేశంలో బార్డర్లో జరుగుతున్న సంఘటనల గురించి, ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ గురించి ఎప్పుడు స్టేటస్లు, స్టోరీలు పెట్టుకోరు. కానీ ఒక మోనాలిసా అనే అమ్మాయి, ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, ఆ అమ్మాయి బాగుంది, అమ్మాయి హీరోయిన్ అయిపోవచ్చు, సాయి పల్లవి లాగా ఉంది అమ్మాయి, ఇలా వర్ణించేసి ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లు, ప్రతి ఒక్కరు కూడా అదే టాపిక్ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఒక మైనర్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, కూడా చిన్న పిల్లలాగా ఉంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా మాట్లాడు, అమ్మాయి మీద చుట్టూ గ్యాదర్ అయిపోయి, ఇది వైరల్ అయ్యి న్యూస్ అక్కడ గ్యాదర్ అయిపోయి, కుంభమేళాకి ఎందుకు వెళ్తారో కూడా మర్చిపోయి అక్కడ అమ్మాయి చుట్టూ పడిపోవడం, ఒక ఎంత నీచంగా అంటే అమ్మాయి చుట్టూ మీద పడిపోతున్నారు, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ బ్రదరో ఇంకొకరు ఎవరో ఉన్నారు, అలాగా వాళ్ళకి అమాయకులు, వాళ్ళ సామాన్యులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి పూసల దండలు అమ్ముకుంటున్నారు, అంత సామాన్యంగా అంత సింపుల్గా ఉన్నారంటే ఏంటి, వాళ్ళ పేదవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళు ఏం చేస్తారు, ఇంత క్రూర మొగాల్లాగా ప్రవర్తిస్తారు వీళ్ళు అని చెప్పి. దయచేసి అమ్మ మీకు కూడా చెప్తున్నాను, ఎవరో మోనాలిసా అంట, వీళ్ళు చాలా మంచోళ్ళు కాదమ్మ, వీళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మందిని ఇలాగే ఫేమస్ చేస్తాం, మీరు అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, సంపాదించుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని ఈ సోషల్ మీడియాలోకి ఈ బ్రోకర్ నా కొడుకులందరూ కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. మీ కడుపుకి మీ 5,000 నోట్లో వెళ్ళాలంటే మీరు కష్టపడి సంపాదించుకున్నది మీ నోట్లోకి వెళ్ళదు. ఈజీ మనీ కోసం ఆశపడద్దు. దయచేసి ఇదే కోరుకుంటున్నాను నేను. సోషల్ మీడియా అని చెప్పి, న్యూస్ ఛానల్స్ అని చెప్పి, ఇలా ఇంత డెవలప్ అయిపోయాం మనం, ఇంత టెక్నాలజీ వచ్చేసింది మనకని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడండి. కుంభమేళా జరిగి ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చారు, ఇన్ని స్నానాలు ఆచరించారు, వాటి గురించి ఎవడు ఎక్కడ మాట్లాడు. హిందుత్వం గురించి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడారు, దాని గురించి కానీ ఎవరు మాట్లాడరు. ఎవరు చూసినా కానీ ఏదన్నా మనకు వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి, వైరల్ అవుద్ది. ఎందుకు? ఏం చేస్తారు మీరు? ఏం సాధిస్తారు మీరు? దేశానికి ఏమి ఇస్తున్నారు మీరు? జై హింద్.